గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు శ్రేణులు అధ్యాయం 6లో అభ్యాసం 6.3లో మూడో లెక్క. సో ఇంతకుముందు అంక శ్రేణిలో n పదాల మొత్తం కనుగోవటానికి రెండు సూత్రాల ద్వారా చేసాము. Sn = n/2 × 2a + n - 1 × d. చివరి పదం తెలిసినప్పుడు Sn = n/2 × a + l అనేటువంటి రెండు సూత్రాల ద్వారా ఒకటో లెక్క రెండో లెక్కల్ని సాధించడం జరిగింది. ఇప్పుడు మూడో లెక్క. ఎన్నవ పదము ఇచ్చినటువంటి పదాల సంఖ్య వరకు మొత్తాన్ని కనుక్కోవడానికి మూడులో ఒకటో లెక్క. a = 5, d = 3, an = 50 అయినా n కనుక్కోవాలి. అదేవిధంగా Sn కనుక్కోవాలి. a + n - 1 × d = an. a ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేసాం. n - 1 × d ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసాం. an = 50. 3n - 3 = 50. ఈ +5 అటు వెళ్తే -5 అవుతుంది. 50 - 5 is 45. 3n - 3. 3n = 45 + 3. 3n = 48. n = 16. n వాల్యూ వచ్చింది, ఒక ఆన్సర్ వచ్చింది అనమాట. అంటే ఈ n వాల్యూని మళ్ళీ Sn = n/2 × 2a + n - 1 × 2d ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే 50 పదాల మొత్తము అంటే 16 పదాల మొత్తము n = 16 కాబట్టి 16/2 × 2a 2 × 5 plus n - 1 is 16 - 1 is 15. d is 3. 15 3 is 45. 2 5 is 10. 10 plus 45 55. 55 × 8 is 440. Sn = 440. ఇప్పుడు నాలుగో లెక్కలో a = 17, l = 350, d = 9. అంటే మొదటి పదము 17, చివరి పదము 350, సామాన్య భేదము 9. n కనుక్కోవాలి, అదేవిధంగా Sn కనుక్కోవాలి. సో ఇక్కడ సిరీస్ ఏమవుతుందంటే మొదటి పదం 17, రెండవ పదం a + d 17 + 9 is 26. లాస్ట్ టర్మ్ is 350. అంటే ఈ చివరి పదంలో an ఫార్ములాలో ఎన్నో పదం ఉన్నటువంటి ఫార్ములాలో ఇది ప్రతిక్షేపిస్తే n వాల్యూ వస్తుంది. అప్పుడు n పదాల మొత్తం Sn కనుక్కోవచ్చు. అంటే a + n - 1 × d = an. సో an = ఇక్కడ 350 సబ్స్టిట్యూట్ చేసాం. a అంటే 17, n - 1 × d అంటే 9. 9n - 9 = 350 - 17 అంటే 333. 9n = 333 + 9. సో దట్ ఈజ్ 342. n = 342/9. 9 3 is 27, 8 82, 9 8 is 72. ఓకే, n = 38. సో ఇప్పుడు n = 38 వచ్చిన తర్వాత Sn కనుక్కోవాలి. S38 = n/2 × a + l. a అంటే మొదటి పదము, l అంటే చివరి పదము. 17 + 350. 17 + 350. సో దట్ ఈస్ 367 × 38/2 అంటే 19. 19 × 367 6973. రైట్. ఇప్పుడు ఐదో లెక్కలో రెండవ పదము అంటే a2 = a + d = 14 ఇచ్చారు. అదేవిధంగా మూడవ పదము a + 2d = 18 అని ఇచ్చారు. అంటే మొదటి 51 పదాల మొత్తం కనుక్కోవాలి. S51 కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండు సమీకరణాల నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే a3 - a2 చేస్తే ఏమవుతుందంటే a + 2d - a - d = 18 - 14. So minus a plus a cancel. 2d minus d is d.
18 minus 14 is 4. సో డి వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ డి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 14లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 14, ఏ ఈజ్ ఈక్వల్ 14 మైనస్ 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, డి ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ రెండు వాల్యూస్ని S51లో ఎస్ఎన్లో సబ్స్టిట్యూట్ చేస్తే S51 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 51/2 ఇంటూ 2a 2 ఇంటూ 10 ప్లస్ n-1 ఇంటూ d అంటే 51 minus 1 is 50, d is 4. 4 50s are 200, 2 10s are 20, 20 plus 200, 220, 51/2 into 220, 2 1s are 2 110s are 110 into 51, that is 5610. So this is S51 మొదటి 51 పదాల మొత్తం. సో ఇప్పుడు ఇది 5వ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6వ లెక్క. 6వ లెక్కలో మొదటి 7 పదాల మొత్తం 49, మొదటి 17 పదాల మొత్తం 249 అయితే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్. మొదటి 7 పదాల మొత్తం S7 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, n అంటే 7/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అంటే 6d అంటే 7 - 1 అంటే 6d ఈజ్ ఈక్వల్ టు ఈ 7/2 వాటేపు తీసుకెళ్తే 2/7 అయితే 7 1 7 7 7 2 14 ఉంది. 2d ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ 14. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అనుకుంటే సో S17 ఈజ్ ఈక్వల్ టు 17/2 ఇంటూ 2a ప్లస్ 16d n-1 ఇంటూ d కాబట్టి 17 - 1 అంటే 16d ఈజ్ ఈక్వల్ 289. సో ఈ 17/2 అటు వెళ్తే 2/17 అవుతుంది. 17 1 17 7 17 17 289, 17 2 34. 2a plus 16d is equal to 34. Equation 2. Equation 2. So this is equation 2. This is equation 1. Equation 2 minus 1 చేస్తే minus 2a plus 2a cancel. 16 minus 6 is 10d. 34 minus 14 is 20. 10d is equal to 20, d is equal to 2. d is equal to 2. 20/10 అంటే d is equal to 2. నెక్స్ట్ ఈ d is equal to 2 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 2a plus 6d is equal to 14. 2a plus 6 into 2 is equal to 14. 6 2s are 12. 2a is equal to 14 minus 12. 2a is equal to 2. a is equal to 1. a is equal to 1. d is equal to 2. సో దీన్ని బట్టి ఎస్ఎన్ కనుక్కోవాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, n/2 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ n-1 ఇంటూ 2, 2n minus 2 ప్లస్ 2 ప్లస్ 2 minus 2 క్యాన్సిల్, n/2 ఇంటూ 2n 2 2 క్యాన్సిల్, n ఇంటూ n n స్క్వేర్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్. ఇప్పుడు 7వ లెక్క. 7వ లెక్కలో an ఈజ్ ఈక్వల్ టు 3n ప్లస్ 4n అని ఇచ్చారు. 3 ప్లస్ 4n అని ఇచ్చారు. an ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ 4n. సో ఇందులో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే a1 వస్తుంది. అంటే మొదటి పదము a1 ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి 3 ప్లస్ 4 4 1s are 4, 3 ప్లస్ 4 is 7. a2 రెండవ పదము a2 is equal to 3 plus 4 2s are 8, 3 plus 8 is 11. Next a3 3 plus 4 3s are 12, 3 plus 12 is 15. a1 a2 a3. a1 అంటే 7 11 15 and so on. ఈ విధంగా ఉంటుంది శ్రేణి. మొదటి పదము a is equal to 7. సామాన్య భేదము 11 minus 7 is equal to 15 minus 11 is equal to 4. d is equal to 4, a is equal to 7. ఇది అంకశ్రేణి అవుతుంది. ఎందుకంటే సామాన్య భేదము సమానంగా ఉంది కాబట్టి అంకశ్రేణి అవుతుంది. ఇప్పుడు S15 కనుక్కోవాలి. మొదటి 15 పదాల మొత్తం ఎంతో కనుక్కోవాలి. S15 is equal to 15/2 into 2a plus n-1 into d, 14d. 15 minus 1 is 14, d is 4. 2 7s are 14, 14 4s are 56. 56 plus 14 is 70. 2 1s are 2 35s are 35 into 15 is 525. 7th question.
నెక్స్ట్ ఎయిత్ వన్. ఎయిత్ క్వశ్చన్లో Sn ఈజ్ ఈక్వల్ 4n మైనస్ n స్క్వేర్, S1 ఈజ్ ఈక్వల్ 4 n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 1 4, 4 minus 1 is 1 square is 1, 4 minus 1 is 3. అంటే మొదటి పదము a ఈజ్ ఈక్వల్ టు S1, a ఈజ్ ఈక్వల్ టు S1, S1 ఈజ్ ఈక్వల్ టు a మొదటి పదం అనమాట. S1 ఈజ్ ఈక్వల్ టు a మొదటి పదం అవుతుంది. therefore a ఈజ్ ఈక్వల్ టు 3, S2 4 into 2 minus 2 square, 4 2s are 8, 8 minus 4, 8 minus 4 is 4, S2 ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు రెండవ పదం ఏమవుతుందంటే S2 మైనస్ S1, సో దట్ ఈస్ 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1. రెండవ పదం 1 అవుతుంది. S3 కనుక్కోవాలి. S3 ఈజ్ ఈక్వల్ టు 4 into 3 minus 3 square, 4 3s are 12, 12 minus 3 square is 9, 12 minus 9 is 3. సో ఇది మూడవ పదం. మూడవ పదం ఏంటంటే S3 మైనస్ S2, S3 ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది, S3 మైనస్ S2 అది మూడవ పదం అవుతుంది. అంటే 3 మైనస్ 4 అంటే మైనస్ 1 అవుతుంది మూడవ పదం. అంటే ఆ శ్రేణి ఏమవుతుందంటే 3 1 మైనస్ 1. సో a ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 లేదా మైనస్ 1 మైనస్ 2, దట్ ఈజ్ మైనస్ 2. 1 మైనస్ 3 ఇది మైనస్ 2, మైనస్ 1 మైనస్ 2 మైనస్. సో ఇది అంక శ్రేణిలో ఉంటుంది. ఇది ఒక అంక శ్రేణి, ఇది ఒక ఏపీ, ఇది ఒక ఏపీ, ఇది ఒక అంక శ్రేణి. ఇప్పుడు A10 కనుక్కోవాలి. A10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, a ప్లస్ 9d, 3 ప్లస్ 9 ఇంటూ మైనస్ 2, 3 మైనస్ 18, దట్ ఈజ్ మైనస్ 15. పదో పదము మైనస్ 15 అయింది. అదేవిధంగా ఎన్నో పదం కనుక్కోవాలి. ఎన్నో పదం అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ మైనస్ 2, ప్లస్ 2 మైనస్ 2n ప్లస్ 3 ప్లస్ 2 ఈజ్ 5, 5 మైనస్ 2n, ఇది ఎన్నో పదం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిదో లెక్క. తొమ్మిదో లెక్కలో వచ్చేసి 6చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తము, 6చే భాగించబడే మొదటి 40 సహజ సంఖ్యల మొత్తం. 6చే భాగించబడేటువంటి సిరీస్ని రాసుకుంటే, ఆ శ్రేణిని రాసుకుంటే 6, 12, 18, అదేవిధంగా 40 పదాలు, మొదటి 40 అన్నారు కాబట్టి 40 పదాల వరకు a ఈజ్ ఈక్వల్ టు 6, d ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని S40 కనుక్కోవాలి. మొదటి 40 సహజ సంఖ్యల మొత్తం అంటే S40 కనుక్కోవాలి. SN ఫార్ములా యూజ్ చేసి S40 ఈజ్ ఈక్వల్ టు అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, 40/2 ఇంటూ 2 ఇంటూ 6 ప్లస్ 39 ఇంటూ 6, 40 మైనస్ 1 is 39 ఇంటూ 6, 39 6 are 234, 2 6 are 12, 40/2 is 20, 20 into 246, that is 4920. So